వాట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్? నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 28:12. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 12. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ యాకోబు ఒక కలను చూస్తూ ఉన్నాడు. ఆయన బయర్షేబా నుండి హారాను అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే మిడిల్లో ఆయన నిద్రపోయే టైంలో, రాత్రి అయిపోయింది, ఆ టైంలో ఒక చిన్న రాయి తీసుకొని ఆ అరణ్యంలో అట్లనే తల కింద పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఒక కలను యాకోబు చూస్తూ ఉన్నాడు. ఆ కల ఏమిటంటే, ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడి ఉంది. ఆ నిచ్చెన నిచ్చెన ఒక కార్నర్ భూమి మీద ఉంది, ఇంకొక కార్నర్ ఆకాశానికి అంటుకొని ఉంది. ఆ పైన యెహోవా దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ కనిపించాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తే ఈ నిచ్చెన అనేది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ లోకం నుండి, భూమి నుండి పరలోకానికి చేరుకోవాలంటే ఒకే ఒక మార్గము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రాలేరు. ఈరోజు మార్గమై ఉన్న దేవుడు, ఈరోజు నిచ్చెనై ఉన్న దేవుడు, నువ్వు నిత్య జీవంలో అడుగు పెట్టాలంటే నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా మనము నిత్య జీవంలో అడుగు పెట్టలేము. ఎప్పుడు అడుగు పెడతామంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించినప్పుడే, ఆయనను నమ్మినప్పుడే, ఆయన మన కోసము ప్రాణత్యాగం చేశాడని మనం విశ్వసించినప్పుడే మనము నిత్య జీవంలో అడుగు పెడతాము. సో నిజమైన క్రిస్మస్ ఏంటంటే, ఆయన మన పాపముల కోసం క్రయధనం చెల్లించాడు. తన విలువైన రక్తాన్ని ప్రభువు ఆ సిలువలో కార్చి మన కోసము ఆయన క్రయధనాన్ని చెల్లించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు శిక్షకు పాత్రులమైన మనల్ని విడిపించడానికి, కృపకు పాత్రులుగా మనల్ని చేయడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఈరోజు ఆయన నమ్మితే మనకు శిక్షావిధి లేదు, మనకు కండెమ్నేషన్ లేదు, మనము కృప కింద ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన క్రిస్మస్ ఏంటంటే, నీ హృదయంలో క్రీస్తు జన్మించాలి. ఆయన బెత్లెహేములో కాదు, అక్కడెక్కడో ఇజ్రాయెల్ దేశంలో కాదు, కానీ నీ హృదయంలో క్రీస్తు పుట్టాడు అంటే అది నిజమైన క్రిస్మస్. చాలాసార్లు మనం అనుకుంటాం, కొత్త బట్టలు ధరించుకుంటే ఇదే క్రిస్మస్ అని, ఒక చెప్పులు కొత్తవి వేసుకుంటే ఇదే క్రిస్మస్ అని. బట్ నో, చిన్నప్పుడు నేను కూడా అదే విధంగా అనుకునేదాన్ని, ఇదే క్రిస్మస్ సంతోషం. కానీ వారం రోజులు గడిచిపోయాక ఆ యొక్క బట్టలు పాతగా అయిపోతాయి, చెప్పులు పాతగా అయిపోతాయి, ఆ క్రిస్మస్ సంతోషము మన ఫేస్లో నుండి కూడా వెళ్ళిపోతుంది, మన ఫేసెస్ యథావిధిగా అయిపోతాయి. నో, యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, క్రిస్మస్ సంతోషము ప్రతిరోజు ఉండాలా, సంవత్సరం అంతా ఉండాలా, సంవత్సరంలో తరబడి ఉండాలా. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలము ఆయన సంతోషము, ఆయన సమాధానం మన హృదయంలో ఉండాలా. అది నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలో ఉంటాడో, యేసు ప్రభు నీ హృదయంలో ఉంటాడో, నీలో ప్రేమ ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. నువ్వు ఎవరితో మాట్లాడినా వాళ్ళు నెమ్మది పొందుకుంటారు, దీవెన పొందుకుంటారు. నీతో మాట్లాడితే సమాధానం వస్తుంది బ్రదర్, నీతో మాట్లాడితే సమాధానం వస్తుంది సిస్టర్ అని నీ గురించి ఇతరులు సాక్ష్యాన్ని పలుకుతారు, ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో ఉంటాడో. సో క్రిస్మస్ యొక్క నిజమైన క్రిస్మస్ ఏంటంటే, క్రీస్తు మన హృదయంలో జన్మించాలి. రెండవ